వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మ్యూజిక్ పార్ట్ 2. ప్రీవియస్ వీడియోలో ఒక సాంగ్ ఐడియా ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఎలా రికార్డ్ చేస్తారు, స్టెమ్స్ అంటే ఏంటి, ట్యూనింగ్, స్కేలింగ్ గురించి చూసాం. ఇవాళ కొంచెం మురుగన్ ఇడ్లీతో పాటు గిటార్స్, వైలిన్ కంపోజిషన్స్ అండ్ ఒక ఆర్టిస్ట్ జర్నీలో నుండి ఏం నేర్చుకోవచ్చు, మన క్రియేటివ్ జర్నీలో మనం సక్సెస్ అవ్వాలంటే ఏం ఫాలో అవ్వాలి, ఏం చేయాలి అనేది ఇవాళ వీడియోలో. ఇద్దరు జారే హమ్లో బ్రో ఎటు ఇవాళ ఏంటి. నిన్న మనం ఎట్లయితే డ్రమ్స్ రికార్డ్ చేసామో ఆడబోదాం, మంచిగా ముఖం మంచిగా వస్తుంది. సో నిన్న ఎట్లయితే మనం డ్రమ్స్ రికార్డ్ చేసామో ఈరోజు అదే సాంగ్స్కి గిటార్స్ రికార్డ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ మనం రికార్డ్ చేసేది కెబాని. కెబా ఈస్ లైక్ దట్ వన్ పర్సన్ లైక్ అమేజింగ్ గిటారిస్ట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. అది కూడా దగ్గర నుండి చూడండి ఇవాళ. లెట్స్ గో. I just had this idea in my brain where నేను ఏ పాట చేస్తాను నాకు తెలీదు. లెట్ మీ యూజ్ దిస్ లైన్. నేను లవ్ సాంగ్ చేస్తా, లవ్ సాంగ్లో మేడం సార్ మేడం అంతే అని అనాలి, లేదా తగ్గేది లేని వాడాలి. సో దిస్ ఈస్ హౌ మై బ్రెయిన్ స్టార్టెడ్ వర్కింగ్. బికాస్ ఐఎమ్ నాట్ ద టెక్స్ట్ బుక్ గై. ఒకటిసారి అరే నా పాట ఎట్లుండాలంటే బేసిక్గా నాకేంటంటే 9 to 5 జాబ్లు బేసిక్గా మనకు సెట్ అవుతుంది. లాస్ట్ లైన్ చల్ నాకు మర్యాద అని ఉండాలి. ఐ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ అనేది వాడి లాస్ట్ లైన్ అయి ఉండాలి. అప్పుడు ఏమైతే నువ్వు పాటలో ఏమేమో అమ్మాయిని నేను నీకోసం అది చేసా నాకు రెస్పెక్ట్ కావాలి. ఇప్పుడు నువ్వు ఇది మాస్ పాట చేయాలనుకున్నావు అనుకో, ఈ పాటని తన కోసం వాళ్ళు తెచ్చిన తనకే తాను తెచ్చిన అని అడిగేది ఒక్కటే రవై చల్ మర్యాద ఇట్లా ఏదో రావాలని కూడా. బేసిక్గా ఎగ్జైట్మెంట్ ఉండాలి, ఏదైనా వర్క్ చేస్తుంటే ఎగ్జైట్మెంట్ ఉండాలి. మనకి ఏదో కాస్త క్రియేటివ్ ఉందన్న ఫీలింగ్ నాకుంది. మా ఫ్రెండ్ యాక్టర్, తన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తన్ని షూట్ చేస్తూ ఉండడం వల్ల ఓకే మనకు కూడా ఈ స్కిల్ ఉందా అని తనతో పాటు ట్రావెల్ అయ్యి వచ్చాను. తను యాక్టర్గా, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి అలా స్టార్ట్ అయింది అనమాట. మురుగన్ ఇడ్లీకి వచ్చాం. ఇక్కడ ఇడ్లీ ఫేమస్ అని తెలుసు, కానీ కళ్యాణ్ బ్రో ఏం చేస్తాడు, రెక్కి చేయడానికి వెళ్ళాడు. అందరి ప్లేట్ చూస్తా, ఏమంటే డిష్ కొంచెం చూడటానికి బాగుంటుంది, ఆర్డర్ చేద్దాం అన్నాడు. కనపడ్డాయా? అందరు మనకి ఇక్కడ తెలియదు కాబట్టి అందరు ప్లేట్ అట్లా చూసి వచ్చిన. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఆ టేబుల్ ఆమె ఏం తింటుందో అది తీసుకురండి, ఈ టేబుల్ తీసుకురండి. కనపడ్డాయా? కనబడ్డాయి, మంచి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. కానీ అది తినాలా మీల్స్ తినాలని ఆలోచిస్తున్నాను. ఇది పొద్దున్నే స్వీట్లు మొత్తం పెట్టేసుకోవాలి ఒకటేసారి. దీని పేరేంటి? నిన్న రాత్రి 11 తిన్నాను. 11. ఇప్పుడు అన్ని మీల్స్ తింటా. పొంగల్ నీ కూడా నాకు అది కొత్త అంటే రెండో నాకే. మన బ్యాటింగ్ అయిపోయింది. 4 ఇడ్లీలు, 1 వడ. అనే పనిలో పాటి రికార్డింగ్ టైం ఆల్రెడీ అయిపోయింది. 1:15 టైం. ఆల్రెడీ జనాలు వెయిటింగ్ అక్కడ. అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అనుకుంటున్నా. అందుకే స్పీడ్ స్పీడ్ తినేసి వెళ్ళిపోతున్నాం. ఏందని ఇంతకీ జిగర్దాండ అంటే స్వీటా? నాకు మళ్ళీ ఫలోడా లెక్కనే ఉన్నది. నా దగ్గర ఒక వర్డ్ ఉందన్న, అంటే ఏంటంటే మేడం సార్ మేడం అంతే అనే వర్డ్ ఉందన్న, నేను దాంతో ఏదైనా ట్యూన్ చేస్తాను. నాకు ఒక్క నిమిషం చాలా హ్యాపీ అనిపించింది. ఫుల్ ఎక్సైటెడ్ అసలు. మేడం సార్ కరెక్ట్ కదా, భలే ఉంటుంది. నేనేమనుకున్న ఐడియా లెవెల్లో అయితే మేడం సార్ మేడం అంతే వర్డ్ వాడదాం, లేదా తగ్గేది లేని వాడదాం. మూవీ డైరెక్షన్కి, మ్యూజిక్ డైరెక్షన్లో ఎంతవరకు డిసిషన్ మేకింగ్లో స్కోప్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, అండ్ హౌ మచ్ ఇట్ ఈస్ నెసెసరీ, నాట్ నెసెసరీ. అంటే ఇప్పుడు ఇది బాగాలేదు మార్చు సంథింగ్ అది ఉంటుంది కదా. నాకు ఎక్కడో డౌట్ అనమాట. ఇప్పుడు హౌ మచ్ రోల్ డస్ మూవీ డైరెక్టర్ ప్లేస్ ఇన్ మ్యూజిక్? ఐడియా అక్కడ తీసుకెళ్ళినప్పుడు నాకు వాళ్ళ దగ్గర నుంచి రకరకాల ఇన్పుట్స్ వస్తాయి, రకరకాల ఒపీనియన్స్ వస్తాయి. నేనేం ఇదే నా ఐడియా, ఇందులోకి నేను పక్కకు కూడా పోను అనేంత హోల్డ్ చేసి పెట్టాను. సో మై యాక్చువల్ సాంగ్ ఏదైతే నాకు ఆ ఫీల్లో, ఈ ఫీలే తప్పు కళ్యాణ్ అనటం వేరు, నాకు ఈ సాంగ్ బట్ ఇందులో ఇది అనటం వేరు. సో ఐల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ట్రైయింగ్ టు టెల్. నేను చాలా జెన్యూన్గా వస్తాను, ఎందుకంటే ఈ పర్టికులర్ లైన్స్ అనేది నాకు తెలుసో తెలియకో నా కంఫర్ట్ జోన్లోనే వస్తాయి. ఐ జస్ట్ సీ వాట్ ఐ మిస్సింగ్. నాకు క్రాస్ చెక్ చేసుకుంటా, ఆయన నిజమా వ్యాలిడా కాదా, ఈ క్రాస్ చెక్కి నేను వెళ్తాను. మ్యూజిక్ డైరెక్టర్కి నేను ఏం చేస్తున్నాను వర్క్, ఈ సినిమాకి నేను ఏం చేస్తున్నాను, డైరెక్టర్కి ఏం కావాలి అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకే డైరెక్టర్ ఉండాలి. ఒక్కసారి ఇచ్చిన తర్వాత
ఇంక ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మేడం సార్ విల్ జస్ట్ ట్రై టు ఫిగర్ అవుట్ వాట్స్ రాంగ్ ఇన్ ఇట్, అంటే ట్రబుల్ షూట్ చేసుకుని అన్న ఇది నాకు అంతా ఒక కానీ ఇందులో ఇది అనేది కరెక్షనా, నాకు అసలు ఇది కాదు కదా మనం చూస్తున్న ఫీల్ అనేది కరెక్షన్. దట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఇదే నాకు చేయాలని ఉందని నేను అనుకున్నా, నేను అనుకున్నట్టే కళ్యాణ్ చేయాలని ఆయన అనుకున్నా కానీ పని అయిపోతుంది, అంత మించి ఏం కాదు. సో ఐ జస్ట్ సీ వేర్ వీ కెన్ ఫిగర్ అవుట్ థింగ్. ఆ పాయింట్ మాత్రం బాగా అండ్ లైక్ ఎవ్రీ వన్ టెల్స్, అందరు చాలా మంది చాలా ఒపీనియన్స్ తీసుకుంటాడు, అది రియల్గా మ్యాటర్ అవుతుందని నిన్ను నీ థాట్కి అది నువ్వు ఎంత ఓపెన్గా ఉన్నావు అనేది మ్యాటర్స్ అంతే. నైన్ అయింది, ఇవాళ షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ మధ్యాహ్నం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నాకు కొంచెం టైం తెలిసింది, ఇవాళైతే అసలు కొంచెం కూడా టైం తెలియలేదు, కొంచెం కూడా. మరి ఏందో మరి ఆ గిటార్ వల్ల మరి దేని వల్ల నాకు తెలియలే కానీ అసలు టైం తెలియదు అసలు ఇవాళ. అండ్ వెదర్ అప్డేట్, నేను ఏదన్నా అవుతా కానీ లైఫ్లో ఏమన్నా అవుదాం అనుకుంటాను, వరద బాధితున్న అవుతా అనుకోలేదు. ఇవాళ అయ్యేటట్టున్నావు. చిన్నప్పటి నుంచి వాయిస్తానండి గిటార్ ఆయన, చిన్నప్పటి నుండి. జస్ట్ ఇమాజిన్ ద ఎక్స్పీరియన్స్, అనుకునే ఎక్స్పీరియన్స్ కానీ అనుకునే స్కిల్ కానీ. కళ్యాణ్ బ్రో నోట్తో టనా 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 అంటే భయ్య డింక్ టిక్ డింకనే కొట్టేసాను గిటార్. ఈసారి గురించి నేను మాట్లాడుతుంది. హలో సార్, ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ కెన్ గివ్ వన్ అడ్వైస్ టు పీపుల్ హూ ఆర్ looking forward to come into music field or something, any advice? Nothing comes without practice or hard work, and even if you do something small, keep going at it, and you'll definitely get better. Okay, thank you so much. But it's a real honor. Okay, thank you. Witnessing your this thing today. హైదరాబాద్లో ఫ్లైట్ మన ఎయిర్పోర్ట్కి యాక్చువల్లీ మెట్రో వాడతాం కదా, పైకి వెళ్ళేటప్పుడు మంచిగానే ఎస్కలేటర్లు ఉంటాయి బ్రో, ముందుకు వెళ్ళేటప్పుడు మెట్లే ఉంటాయి. అది లిఫ్ట్ ఇస్తాడు కానీ ఎంతమంది వాడతారు నాకు అనిపిస్తుంది. వచ్చినప్పుడు రండి సార్ రండి అంటాడు, వాళ్ళ సర్వీస్ అంటే పోపే ఖాళీగా ఉంది బాయ్, ఎన్ని మెమరీస్ ఉన్నాయి ఈడ. ఓ మర్చిపోయా, మనోడు మ్యూజిక్ స్కూల్కి వెళ్తాను నేను చెన్నైలోనే. 3 years ఉన్నావు? 3 years ఉన్నాడు చెన్నైలో. ఇదే ఏరియాలో. ఇదే ఏరియానా? వావ్. ఆడ మాల్ ఉంది, వీడు మాల్ నెక్సెస్. ఎప్పుడైనా ఇంట్లో పవర్ పోయినా, వాటర్ ప్రాబ్లం వచ్చినా బట్టలు తీసుకొని ఆ మాల్లోకి వెళ్ళిపోతుంది. ఆడనే స్నానాలు చేసిన రోజులు ఉన్నాయి, పవర్ పోతే ఆడనే ఏసీ కోసం పోయిన రోజులు ఉన్నాయి సమ్మర్లలో. బాయ్స్, జస్ట్ బాయ్స్ థింగ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ విల్ వాడు బాగుంది బాగాలేదు, ఇది బాగుంది ఇది బాగాలేదు, దానిలా ఉంది ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది అక్కడ అది చేస్తే బాగుంటుంది. సో బేసికలీ ఇది ప్రాబ్లము, ఇది నాకు ఎందుకు ఎట్లా అనిపించింది, అదే అరే కిరాక్ ఉందిరా సాంగ్ అని నిన్ను పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. ఇన్ని ఉంటే కూడా యూ స్టిక్కింగ్ టు యువర్ హార్ట్, నువ్వు దానికి స్టిక్ అయ్యి నువ్వు అనుకున్నది బయటకు ప్రజెంట్ చేసే ప్రాసెస్ బ్యూటీ. ఇది ఆర్టే కాకుండా నీకు రియల్ లైఫ్లో కూడా నీకు ఇంప్లై అవుతుంది. గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల 6 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల బండి పోతుంది 12. ఎంటైర్ ప్రాసెస్లో నాకు తెలియదు అందరు ఎట్లా, బట్ ఐ జస్ట్ లవ్ ద వే ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్, అంటే లైక్ నా బ్రెయిన్ బిహేవ్ చేస్తున్న ఎక్స్పర్ట్ థింగ్ ఉంటుంది కదా వైల్ రికార్డింగ్, నేను దాన్ని ఎట్మోస్ట్ చాలా 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 ఎంజాయ్ చేస్తాను. దాని తెలివిని అది ఎంత ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. లైక్ 2 people అనుకుంటే మనం చూసి ముచ్చిపోతారు నాకు చూడు ఎట్లా కూర్చున్నాను. సో దట్స్ కైండ్ ఆఫ్ ఎమోషన్ దట్ ఐ గో త్రూ. ఐ లవ్ ద వే ఐఎమ్ కాన్ఫిడెంట్ వైల్ మేకింగ్ ఇట్. గుడ్ మార్నింగ్. శుభోదయం మిత్రులారా, మిఠాయి పొట్లాలారా, నిమ్మకాయ నేస్తాలారా. నువ్వు మలయాళంలో మాట్లాడలేదు. వరల్డ్ చేయటం అన్నావు. ఇది మనోడిది పాన్ ఇండియా ఫేస్, మలయాళంలో కేరళలో ఉంటే మలయాళం ఫేస్ లానే కొడుతుంది నాకు. మనోడు నేనే కొత్త ఉన్నాడు. ఏంద్ర జుట్టు ఏంద్ర చేస్తే కటింగ్ ఏంద్ర నాయన సుజు పెట్టుంది. అబ్బా రకరకాలుగా ఉన్న జుట్టు. అర్జెంట్గా నూనె కొనుక్కొని నూనె రాసుకోవాలి. ఎక్కువ చాలు చూసింది. మన హోటల్లో చూసుకోవాలి. పేరు లక్ష్మి. రేష్మి. లక్ష్మి 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 ఎల్. ఓ లక్ష్మి. తెలుగు తెలుసు. Now we are setting up for recording.
What's your name, sir? Francis. Sir? Francis. Hi. Hi. What's your name, sir? Jane. Jane. Yes. He is a member of Symphony Orchestra of India. Who is that? You are the. You are the. Hi. Hi. What's your name, sir? Carol. Carol Sir. George. Okay. I'm Jose Kuti, violinist. Hi. Okay. This is violin. Okay. Then one more brother is coming. He's in this case. His younger brother. What is it? Viola, viola. That is viola. This is viola, yeah. Now he is sleeping. He'll come out well. Bigger one is cello. Grandfather is double bass. Okay. From how many years you are playing, sir, this thing? 30 years. 30 years. Because I started my career when I'm 3 years old. My father is a music composer. Okay. Many people come for composing. After they go, I'll take all the instrument and play. Interest first. Okay, interest. இன்ட்ரெஸ்ட் இல்லாத ஒரு இன்ஸ்ட்ருமெண்ட் எடுத்து நம்ம ட்ரை பண்ணி போர் அடிக்குதுன்னு வைக்கிறத விட Okay. இன்ட்ரெஸ்ட் தான் அவ்வளோதான் மியூசிக் Okay. பின்ன வந்துடும் மியூசிக் நம்ம கூட வந்துடும். Okay. ఇయర్స్ ఇట్ విల్ టేక్ ఇయర్స్ One opportunity. వన్ ఆపర్చునిటీ అది పోయిందా ఇయర్స్ అంటే పేషెన్స్ చాలా 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 ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ రీచెక్ యూ హ్యావ్ పేషెన్స్ ఉందా లేదని చెక్ చేస్తాను. నా ఊర్లో నా పాటలు వింటారా నా పాట అని తెలియదు తెలుసా. ఐ ఫీల్ సో గ్రేట్. ఎవడరా నువ్వు నీ ఇంట్లో ఉన్నారా నేను. One advice is like, only love and passion on an art like will not help you. అసలు డెఫినెట్గా అది హెల్ప్ కాదు. అంటే నీకు వాటి మీద ప్రేమ ఉండొచ్చు, బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు బి వెరీ జెన్యూన్ ఆన్ యువర్ డెసిషన్ మేకింగ్. ఇది అన్నిటికంటే చాలా మంది ఇప్పుడు దేర్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్స్, వర్స్ట్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్, బెస్ట్ ఫిల్మ్స్ చాలా ఉంటాయి. అందరికి వెనకాల ప్రేమే ఉంది సినిమా మీద. ఆడికి ఇది ఉంది, ఆడికి లేదని లేదు. బట్ ఐ థింక్ ఓన్లీ పాయింట్ దే మిస్ ఇస్ వాట్ నువ్వు ఎట్లాంటి సినిమా చేసినావు. జస్ట్ బికాజ్ ఇట్స్ కళ్యాణ్ సాంగ్, కళ్యాణ్ స్టూడెంట్ లైక్ ఈ సాంగ్, అడిగి ఇంచు ఎట్లుంది మరి ఆర్డినరీ వచ్చింది. లైక్ యూ షుడ్ హ్యావ్ దిస్ ఫిల్టర్. నువ్వు ఏది నచ్చేది ఇందులోకి వచ్చావో అసలు ఆ స్టాండర్డ్ ఉండకపోతే పక్కన పెట్టు. ఈజ్ ఇట్ అట్లీస్ట్ గుడ్ అనే ఫిల్టర్ చాలా ఇంపార్టెంట్. ప్యాషన్ అండ్ లవ్ టువర్డ్స్ దట్ ఆర్ట్ విల్ నాట్ హెల్ప్ మచ్. షుడ్ హ్యావ్ దట్ మోర్ ఫిల్టర్. లైక్ షుడ్ బి ట్రూ టు యువర్ సెల్ఫ్. నువ్వు 100 మంది స్టేజ్ మీద ఏడవటం చూస్తావు. లేదు ఇట్లా ఈ సినిమా బయటకు వచ్చింది, మై డ్రీమ్ కమ్ ట్రూకి ఎవ్వడు ఏడవాడు బ్రో. నాకు 100% అనిపించేది ఏంటంటే ఇది ఇక్కడికి రావడానికి ఇంత ఫేస్ చేశాడు చూడు, దానికి వాడు ఏడ్చేది. ఇట్స్ నాట్ వాడు అక్కడికి వెళ్ళడానికి ఆ హర్డిల్స్కి ఏడుస్తాడు తప్ప ఫైనల్ మూమెంట్కి ఎవ్వడు ఏడవాడు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్. ఎందుకంటే ఫైనల్ మూమెంట్కి వచ్చిన తర్వాత అసలు నీకు ఇంకా నీకు వాడు దాటుకుంటూ వచ్చిందే గుర్తొస్తుంది తప్ప ఈ మూమెంట్ వాడు అసలు ఏ రోజు ఎంజాయ్ చేయలేడు అనుకుంటాను నేనైతే. నాకు నిజంగా ఐ స్ట్రాంగ్లీ ఫీల్ హీ ఈస్ జస్ట్ క్రైయింగ్ బికాజ్ హీ మైట్ హ్యావ్ రిమెంబర్డ్ ఆల్ ద అసలు అవన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి. ఇక్కడ రావడానికి నాకు నేను ఎన్ని అడుగు ఒకటి గుర్తొస్తుంది. సరే ఐ థింక్ దానికి ఏడుస్తారు. చూసారా ఏమన్నా. Yes, thank you, bro. So much. Yeah. Nice meeting you. Yeah, we'll meet again. And thank you, bro. Bye, sir. All the best for your concert. Thank you so much. See you soon. అది బ్రో, అది థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా బ్రో. దీని తర్వాత నాకేమైనా ఇస్తావు సజెషన్లో? నాకేమైనా అడ్వైస్ ఇస్తావు బ్రో? ఏమని? నాకేమైనా అడ్వైస్ ఇస్తావు? వీడియోల పరంగా నాకేమైనా అడ్వైస్? ఐ వాంట్ యూ టు బికమ్ సార్ రాజమౌళి సమ్ టైమ్స్ అన్నట్టు. చాలా పెద్ద మార్క్ పెట్టాను ఏంటంటే ఇట్లా మల్టీప్లెక్స్ వరకే ఉండదు. ఊరా మాస్ ఎడ్ల పండ్లు వేసుకొని తల్లి రావాలి.
ఇట్లా చూడాలి, ఈ సిగ్నల్ వస్తలే ఇక్కడ వస్తుందిరా అని చెప్పి ఇట్లా ఫోన్ స్టక్ ఇక్కడ లాగ్ చూస్తూ ఉండాలి వాడు. ఆ స్టేజ్కి రాను. వద్దాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో అంటే చాలా ఫార్మల్గా ఉంది ఇది, యాక్చువల్లీ అంత ఫార్మల్ కాదులే. తర్వాత లోపల 1 కిలో మటన్ మీద మటన్ వండుకుంటాం, అట్లా దాడి చేసుకుంటాం. బొయ్ లైఫ్లో ఇట్లా మ్యూజిక్ ఎత్తున్నా, సినిమాలు కొడుతున్నా, దీని దేనికి ఆనందపడలే మా డాడీ. స్టేజ్ ఎక్కిన ఆనందపడలే, స్పీచ్ ఇచ్చిన ఆనందపడలే. ఓ రోజు రూమ్లోకి వచ్చిండు, ఈ వైర్లు, ఈ కంప్యూటర్లు, టీవీ వెనకాల వైర్స్ ఉంటాయి అన్నట్టు, దీని కనెక్షన్లు మొత్తం చూసిన అన్నట్టు. వైర్లు ఎవరో ఫిట్ చేసుకున్నదా? నేనే డాడీ. గిన్ని కానీ నువ్వే ఫిట్ చేసుకున్నారా? ఏది ఇన్ని సినిమా కొట్టగలేదు మా డాడీ. ఇన్ని వైర్లు ఫిట్ చేసుకున్నాడు, ఆల్మోస్ట్ రోబోని తయారు చేసినట్టు.